ఫ్రెండ్స్, మన నెక్స్ట్కి రెడీయా? కథ పేరు ఏంటంటే తొందరపాటు. ఆ లేక్లో ఒక పీత ఉండేది, అదే క్రాబ్. దానికి 2 కొంగలు ఫ్రెండ్స్. రోజు ఆ కొంగలు ఆ పీత దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండేవి. పెద్దగా కబుర్లు చెప్పుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయావి. ఆ పీతకి తన ఫ్రెండ్స్ లాగా ఆకాశంలో ఎగురుతూ ఉంటే ఎంత బాగుంటుందో, అన్నీ చూడొచ్చు పైనుంచి అనుకుంటూ ఉండేది. కానీ అది ఎగరలేదు కదా, అందుకని సేద అవుతూ ఉండేది. ఒకరోజు ఆ కొంగలు వచ్చినప్పుడు పీత అదే చెప్పింది, నాకు మీతో పాటు ఎగరాలనుంది, పైనుంచి అన్నీ చూడాలనుంది, అలాగైనా తీసుకెళ్ళచ్చు కదా అని అడిగింది. దానికి ఆ కొంగలు, నువ్వెలా ఎగుతావు, రెక్కలు లేవు కదా అని అన్నాయి. సడన్గా ఆ పీతకి ఒక ఐడియా వచ్చింది. వెంటనే ఆ ఐడియాని కొంగలు కూడా చెప్పింది. అదేంటో తెలుసా ఫ్రెండ్స్, నాకు ఒక మంచి ఐడియా వచ్చింది, వినండి. రేపు మీరు ఒక పెద్ద కర్ర తీసుకురండి. నువ్వు ఒక సైడ్ పట్టుకో, నువ్వు ఒక సైడ్ పట్టుకో, నేను మధ్యలో పట్టుకుంటా. మీరు అలా ఆకాశంలో ఎగిరితే నేను కూడా మీతో పాటు ఎగిరినట్టే కదా. ఎలా ఉంది నా ఐడియా అని గొప్పగా అడిగింది. దానికి ఆ కొంగలు 2 ఏం మాట్లాడాలో తెలియక అలా షాక్లో ఉండిపోయింది. కొంతసేపటికి భలే జోక్ చేస్తున్నాను అన్నయ్య. దానికి ఆ పీత, నేను నిజంగానే చెప్తున్నాను, రేపు మీరు వచ్చి నన్ను అలా తీసుకువెళ్ళిపోతే నేను మీతో మాట్లాడను అని చెప్పింది. దానికి ఆ కొంగలు సరే అన్నాయి. నెక్స్ట్ రోజు ఆ పీత అడిగినట్టు పెద్ద కర్ర తీసుకొచ్చాయి. అప్పుడు కూడా చెప్పాయి, ఇంకొకసారి ఆలోచించు, నుంచి పడ్డావో ఇంకేం లేదు, కాళ్ళు చేతులు ఇరిపోతాయి అని చెప్పాయి. సరే సరే తెలుసు, ఎన్నిసార్లు చెప్తారు, వదలనంటే వదలను అని చెప్పింది. అనుకున్నట్టుగా కొంగలు అటు ఇటు పట్టుకున్నాయి. పీత మధ్యలో పట్టుకుంది. కొంగలు ఎగరడం స్టార్ట్ చేసాయి. ఎంత హ్యాపీ అయిపోయిందో ఆ పీత. అబ్బా ఎంత బాగుందో పైనుంచి చూస్తుంటే అంది. అలా ఎగురుతూ ఎగురుతూ ఒక ఊరు మీదకి వచ్చాయి. అక్కడ ఉన్న మనుషులు వాటిని చూసి, చూడండి చూడండి ఎలా వెళ్తున్నాయో పైన అని చూడడం మొదలుపెట్టారు. ఎవరికొచ్చింది అసలు ఈ గ్రేట్ ఐడియా అని అన్నారు. ఆ పీత ఆగలేకపోయింది. నాకే వచ్చిందని 2 చేతులు పైకి పెట్టింది. ఇంకేముంది, పైనుంచి పడిపోయింది. అది చూసిన కొంగలు వెంటనే కిందకి వెళ్ళాయి. చూసేసరికి ఏముంది, పీటికి ఒళ్ళంతా దెబ్బలు తగిలేసాయి. అయ్యో నీకు చెప్పాం కదా, చేతులు అసలు వదిలేద్దాం కదా, ఎందుకు వదిలేసావు అని అన్నాయి. దానికి ఆ పీత ఎవరి ఐడియా అనేసరికి గొప్పగా నాది అని చెప్పాలి అనుకున్నా, మర్చిపోయి చేతులు వదిలేసాను, ఇదిగో ఇలా బాధపడుతున్నాను ఇప్పుడు నేను అని అంది. పిల్లలు, దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఇప్పుడే చెప్పేయాలి, ఇప్పుడే చేసేయాలి అని అనుకోకూడదు. ప్రతిదానికి తగిన సమయం ఉంటుంది, ఆ టైంలోనే చేయాలి. తొందర పడిపోతే ఇలానే ఉంటుంది. కొంచెం సేపు ఆ పీత ఆగుంటే బాగుండేది. అప్పుడే చేయాలి, అప్పుడే గొప్ప అనిపించేసుకోవాలి అనుకుంది. దెబ్బలు తినేసింది. థ్యాంక్ యూ పిల్లలు, నెక్స్ట్ టైం
ఇంకో కథ చెప్తానే. ఇలాంటి స్టోరీస్ ఇంకా వినాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.